సంక్రాంతి జరుగుతున్నటువంటి సందర్భంగా సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రకటించింది. అన్ని చోట్ల జరుగుతున్నాయి. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా ఇదే మెండపేట నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటిది మనం మారేడుపాక. ఈ మారేడుపాకలో అనేక మంది ఎవరు సరదా కొలితే వాళ్ళు ఈ సంక్రాంతిని ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకునేటువంటి సందర్భాలు మనం చూసాం. మరి ఈరోజు ఇక్కడ మెండపేటలో జరుగుతున్నటువంటిది ఈ మారేడుపాకలో మీరు పందాలు వేయకూడదని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు వేస్తుంటే వేయటానికి వీలు లేదు, మేమే వేసుకుంటా ఉన్నాడు. అధికారం అనేటువంటిదో లేకపోతే పండగ అనేటువంటిదో మరి అధికార పార్టీ వాళ్ళకేనా? రాజ్యాంగం అలాగే ఏమైనా రాసి ఇచ్చిందా మీకు? ఇది చాలా అన్యాయం. ఇది ఎందుకంటే అధికారం వేళ మీ దగ్గర ఉండొచ్చు, రేపు మా దగ్గర ఉండొచ్చు. పోయిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉంది. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టడం జరిగిందా? వాళ్ళు ఏ పార్టీ అనేటువంటి చూడటం జరిగిందా? ఈరోజు పార్టీ పరంగా మీరు విభజించి మీకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి మారేడుపాకలో పందాలు వేయటానికి వీలు లేదు, ఇక్కడ ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనేటువంటి చెప్తున్నారు. మరి పక్కనే జరుగుతున్నటువంటి గొల్లపుంతలో 3 బర్రెలు వేసి కోడి పందాలు ఆడుతున్నారు, గుండాటలు ఆడుతున్నారు, లక్షలు చేతులు మారుతున్నాయి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అక్కడ రాదా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తుంటేనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందా? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావాలని మీరు క్రియేట్ చేస్తున్నారు. మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి మీరు క్రియేట్ చేస్తున్నారు ఇదంతా. ఇది చాలా దుర్మార్గం. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి నేను ఒకటే చెప్తున్నాను, ఈ సిఏ గారి మెండపేట సిఏ గారి పరిధిలో ఉన్నటువంటిది కొన్ని చోట్ల ఈ పక్కన ఆడిస్తూ ఆ పక్కన ఆపడం అనేటువంటి దాన్ని మేమంత చేత కాకుండా చేతులు కట్టు కూర్చునే పరిస్థితి ఏం లేదు. మీరు రూల్ పాటించాలనుకుంటే అందరినీ ఆపేస్తానంటే ఆపేయండి, మేము దానికి సహకరిస్తాం. నిన్న కాక మొన్న జరిగినటువంటి రాయవరం వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి కోడి పందాల గురించి, జోదాల గురించి, అన్నాటి గురించి ఆయన మాట్లాడాడు. మరి దాన్ని ఏ రకంగా తీసుకోవాలి? మేము ఇక్కడ పండగ అనేటువంటిది అధికార పార్టీ వాళ్ళే పండగ చేస్తాం, అధికార పార్టీ వాళ్ళే అధికారం అధికారాన్ని చెలాయించండి. అధికారం అడ్డం పెట్టుకుని ఈ రకమైనటువంటి ప్రతిపక్షాల మీద దమనకాండ చేస్తాం, మేము మిమ్మల్ని తొక్కి పెడతాం అంటే మేము చూస్తూ కూర్చునేటువంటి పరిస్థితి ఏముండదు కదా. ఇది చాలా దుర్మార్గం. పండగ అనేటువంటిది సామాన్యుడికి పండగే, కోటీశ్వరుడికి పండగే. ఈ సాంప్రదాయాన్ని, తప్పుడు సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారా ఈ రోజున మీరు? రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి ఈ రకమైనటువంటి పరిస్థితి చేయడం మంచిది కాదు. పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏదన్నా ఒక చోట ఆడించి ఒక చోట ఆపేయటం అనేటువంటి దాన్ని ఎంత మాత్రం కూడా ధర్మం కాదు. అన్ని చోట్ల ఆపేస్తానంటే ఆపేయండి, మేమందరం సహకరిస్తాం. కొన్ని చోట్ల జరిగితే అధికార పార్టీ వాళ్ళు వేసి దగ్గర జరిపిస్తాం, అధికార పార్టీ కానోళ్ళ దగ్గర ఆపేస్తామంటే మాత్రం ఇది సరైనటువంటి విధానం కాదనేటువంటిది. మమ్మల్ని తీసుకెళ్ళి మీరు అందరినీ అరెస్ట్ చేస్తానంటే పోలీస్ స్టేషన్ దగ్గర పెడతానంటే పండగ మీ పోలీస్ స్టేషన్లో చేస్తాను, తీసుకున్నాడని చూద్దాం. అందరినీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతానంటే పెట్టండి. మీ దగ్గర అధికారం ఉంది కదా, అధికారాన్ని ఉపయోగించండి.